హలో ఆల్. మనలో చాలామందికి తెలుసు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అని. రకరకాల ఆకుకూరలు ఉంటూ ఉంటాయి. కొన్ని మనకు రెగ్యులర్ లైఫ్‌లో తెలుసు, కొన్ని మనకు తెలియవు. అయితే తోటకూర తింటే గుండె సమస్యలు రావా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో బచ్చలి కూర, మెంతి కూర, తోటకూర, గోంగూర ఇలా చాలానే ఉంటాయి. అందులో తోటకూర గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దీన్ని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది చూద్దాం. తోటకూర రుచికి చాలా బావుంటుంది. అంతే హెల్తీ కూడా. ఇది ఎరుపు, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో కూడా కనిపిస్తుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ ఏ వంటి అవసరమైనన్ని పోషకాలున్నాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. ఎముకలకి బలాన్ని అందించడంలో, కీళ్ళ నొప్పుల్ని దూరం చేయడంలో ఆకుకూరలు హెల్ప్ చేస్తాయి. మరి ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఎముకల్ని దృఢంగా చేసి సమస్యల్ని తగ్గిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో మెంతులు హెల్ప్ చేస్తాయి. ఈ ఆకుల్లోని పదార్థాలు శరీరంలో ఇన్సులిన్‌ని సరైన మొత్తంలో బ్యాలెన్స్ చేస్తాయి. చక్కెర జీవక్రియని మెరుగ్గా చేస్తాయి. దీనివల్ల రక్తంలోని అదనపు చక్కెర శరీరంలోని కణాల్లోకి వెళ్లి షుగర్ లెవెల్స్‌ని ఒక్కసారిగా పెంచదు. దీంతో షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుంది. తోటకూరలో ఐరన్, విటమిన్ సి, బి9 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే అలసట, బలహీనత, కళ్ళు తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. తోటకూరని డైలీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిని తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, విరోచనాలు, యాసిడ్ రిఫ్లెక్షన్స్ వంటి అనేక జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇది జీర్ణ వ్యవస్థని బలంగా చేసి పోషకాల్ని అందిస్తుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యని కూడా దూరం చేస్తుంది. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. గుండె కండరాల్ని బలంగా చేసి రక్త కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంతో గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది.